హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్నాప్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ డెలిషియస్ టొమాటో రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దాని కొరకు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాన్ని మంచిగా కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి. అదే చింతపండులోకి మనం ఒక పెద్ద టమాటాను తీసుకొని దాన్ని కూడా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకొని దాంతోపాటు నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టేసి అదే వాటర్లో 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలండి. సో ఒక రోకలి తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, వెల్లుల్లి రెబ్బలను ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, గల్లుప్పు, రుచికి సరిపడా గల్లుప్పుని తీసుకున్నాను. ఒక టీ స్పూన్ వరకు. ఒక 2 పచ్చిమిర్చీలను కడిగి అది కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మనము కచ్చపచ్చగా దంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఈ రసం చాలా మంచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము అన్నంలోకి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే. సో ఇందులోకి నేను మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను గుప్పెడు, ఒక 2 రెమ్మలు కరివేపాకును మంచిగా కడిగి దాన్ని కూడా వేసి ఇలా నలగొట్టుకోవాలి. బాగా రుబ్బుకోవాలి, ఇలా కచ్చాపచ్చగా రుబ్బుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా ఇలా దంచి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కకు పెట్టుకున్న తర్వాత మనము చింతపండును టమాటాను నానబెట్టుకున్నాం కదా, దాన్ని చేతితో బాగా నలిపి ఈ విధంగా రసాన్ని తీసుకోవాలండి. చింతపండు టమాటా రసాన్ని చేతితో ఇలా నలిపి మనము రసాన్ని తీసుకోవాలి. చూడండి, ఈ రసం అనేది చాలా మంచిది అన్నమాట, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఎవ్రీడే మనం ఇలా రసం చేసుకొని కూడా మనం సైడ్ డిష్ ఏ కర్రీతోనైనా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద నేను ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇక్కడ 2 ఎండుమిర్చీలను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకోవాలి. సో 1 నిమిషం పాటు మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కోర్సుగా దంచి ఉంచుకున్న ఆ ముద్దను ఇందులోకి కలిపేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆ తర్వాత మనం ముందుగా చింతపండు టమాటాను నలిపి రసాన్ని తీసుకున్నాం కదా, రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, చింతపండు మరి ఆ యొక్క టమాటా తొక్కు పడకుండా జాగ్రత్తగా ఇందులోకి వడబోసుకోవాలి. ఈ విధంగా వడబోసుకొని మనకు కావాల్సినంత వాటర్ని, మనకు చిక్కదనాన్ని చూసుకొని ఎంత చిక్కగా కావాలి, ఎంత పులుపు కావాలి అనే దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారాన్ని, కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. చాలా కొద్దిగా అండి, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో మనకు రుచికి తగ్గట్టుగా మనం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పంచదారని యాడ్ చేస్తున్నానండి. పంచదార మీకు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు ఆల్రెడీ మనం ముందుగా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇక్కడ పంచదార నేను 1/2 టీ స్పూన్ వరకు వాడాను. మీకు కావాలంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. కావాలంటే పంచదార బదులుగా మీరు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కడిగి ఇందులోకి యాడ్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనము మరిగించాలండి లో ఫ్లేమ్లో. సో లో ఫ్లేమ్లో ఇలా మరిగిస్తే రసం చాలా రుచిగా ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే దానిని
ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. అంతే. మీరు ఈ రసాన్ని వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. మనం ఏ కర్రీతో అయినా ఈ రసాన్ని మనము రైస్లోకి వేడి రైస్లోకి సర్వ్ చేయొచ్చండి. చూడండి, దగ్గు జలుబు వింటర్ సీజన్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఎవ్రీడే కూడా మనము ఈ సైడ్ డిష్గా కూడా మనం రసాన్ని సర్వ్ చేసుకోవచ్చండి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన మరి టమాటా మిరియాల రసం రెడీ అయిపోయిందండి. సో ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేంత వరకు నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతే అండి, మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. బాయ్.